అందరికీ నమస్తే. బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి షాక్. ఎందుకు షాక్ అంటే గత ప్రభుత్వం ఎలక్షన్స్‌కు ఒక 6 మంత్స్ బిఫోర్ అనుకుంటా ఆల్మోస్ట్ బీసీ బంధు అనే స్కీమ్ తీసుకొచ్చింది. బీసీ బంధు. ఈ బీసీ బంధు స్కీమ్ ఏందో తెలుసు కదా? బీసీలకు ₹1,00,000 కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు ₹1,00,000 బంధు అంటే ఆర్థిక సాయం చేయడం. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేది ఏమి ఉండదు. సేమ్ మన దళిత బంధు లాగా. దళిత బంధు వాళ్ళకేమో 10 లక్షలు ఉండే, వీళ్ళకేమో ₹1,00,000 బీసీలకు. కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే లోకల్ ఆర్డీఓ ఎంఆర్ఓ ద్వారా తీసుకొని బిజినెస్ చేసుకోవడానికి అనేది దాని స్కీమ్. అది గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,13,000 మందికి బీసీ బంధు ఇచ్చింది. 4,13,000 మందికి బీసీ బంధు ద్వారా ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చింది. ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1,00,000 మీరు కుల వృత్తులు చేసుకోండి, పరికరాలు కొనుక్కోండి, ఏమైనా కొనుక్కోండి అని ₹1,00,000 ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం వచ్చి ఈ 4,13,000 మంది ₹1,00,000 తీసుకొని ఏం చేసిండ్రు అని నోటీస్ ఇస్తున్నారు. మీరు ఏం చేసినారు ₹1,00,000 తీసుకొని? మీ దగ్గర ఏం పరికరాలు ఉన్నాయి, ఏం మిషనరీ కొన్నారు, రిసిప్ట్లు సబ్మిట్ చేయమంటున్నారు. రిసిప్ట్లు పెట్ట నోటీసులు ఇచ్చిండ్రు వాళ్ళకి. అందరికి ఇవ్వలే. ప్రక్రియ స్టార్ట్ అయింది. జనగాంలో నోటీసులు స్టార్ట్ అయింది. జనగాంలో ఎందుకు ఇస్తున్నారంటే బహుశా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇస్తున్నారేమో. జనగాంలో ఏం చేశారంటే 500 మందికి ఇచ్చారంట. జనగాంలో 500 మందికి బీసీ బంధు ఇచ్చారు. బీసీ బంధు ఇస్తే ఇప్పటికీ 90 మందికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు వచ్చినాయి చేతికి. 90 మందికి నోటీసులు వచ్చినాయి. తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇంకా 410 మందికి కూడా జనగాంలో నోటీసులు జారీ అవుతున్నాయి. అందరికీ ఈరోజు రేపు వరుసగా వీలు బట్టి నోటీసులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. నోటీసులు ఇచ్చి ఏమడుగుతారు వాళ్ళు? రిసిప్ట్ అడుగుతున్నారు. ఉంటాయా? మనం నిన్న ఏం తినమో ఇవన్నీ గుర్తుండదు. వాళ్ళు అప్పుడు బీసీలు అప్పుడు తెచ్చుకున్నాయి ఇప్పుడు గుర్తుంటాయా? ఉండవు కదా గుర్తు. పోయింటే పడేసింటారు కూడా మనోళ్ళు. ఎన్నో తెచ్చిర్రంటే ప్యాంట్ జేబులో పెట్టిర్రంటే మనోళ్ళు ఉతికేసిర్రంటే కథం. అట్లే ఉంటుంది. ఆ రిపోర్ట్స్ గవర్నమెంట్ దగ్గరనే ఉంటాయి. పలానా వాళ్ళకు ₹1,00,000 బీసీ బంధు ద్వారా ఇచ్చిర్రు. అప్పుడు కలెక్టరో అప్పుడు ఎంఆర్ఓనో ఆర్డీఓనో ఇచ్చిండ్రు. వాళ్ళకి ఏం పరికరాలు ఇప్పించిర్రు అనేది ఆఫీసర్స్ దగ్గరనే లెక్కలు ఉంటాయి. వాళ్ళ కలెక్టర్ ఆఫీసర్ల లెక్కలు ఉంటాయి. మీరే తీసుకోవచ్చు కదా. కానీ అట్లా కాదంట. బీసీలు చెప్పాలంట. ఇప్పుడు బీసీలకు ₹1,00,000 ఇచ్చారు కాబట్టి ఆ ₹1,00,000 ఇవ్వాలంట. తర్వాత బిల్లులు ఇవ్వాలంట. యూనిట్ నిర్వహిస్తున్న ఫోటోలు చూపాలంట. బిల్లులు ఫోటోలు సమర్పించిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారంట. మళ్ళీ చూసినావా తమాషా? బిల్లులు ఇస్తారంట. వాళ్ళు ఏమైనా డూప్లికేట్ బిల్లులు ఇస్తే అందుకు ఇది. తర్వాత యూనిట్ ఫోటోలు అంటే ఒకటే ఫోటోలు అటుపక్క ఇటుపక్క దింపి ఇదే మాది అని ఇస్తే అందుకే క్షేత్రస్థాయిలో పోయి విచారణ కూడా చేస్తారంట. ఎలాంటి పరికరాలు కొనుగోలు చేసిండ్రు, వాటిపైన ఒకవేళ లేకపోతే ఏం చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుందంట. అందుకే ఈ అధికారులందరినీ కలెక్టర్ కూర్చోబెట్టుకొని చెప్పేసిందంట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,13,000 మందికి బీసీలకు నోటీసులు ఇస్తారంట. ఇచ్చి వాళ్ళు ఏమేమి యూనిట్లు కొన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారా, యూనిట్లు ఉన్నాయా లేదా, అమ్మేసుకున్నారా, అసలు యూనిట్లు వచ్చినాయా లేదా, ₹1,00,000 ఇచ్చిర్రు. ₹1,00,000 వాళ్ళకి ఏం యూనిట్లు వచ్చినావో ఏం యూనిట్లు రాలేదో, ఎలక్షన్ టైంలో కొన్నారో కొనలేదో, లేకపోతే ఏదో షోరూమ్లో ఇచ్చి డబ్బులే తీసుకున్నారో, పైసలు అవసరం ఉంటే అదే పని చేస్తారు కదా. ప్లస్ షోరూమ్లు అప్పుడు వీళ్ళు ఏదో బుక్ చేసుకున్నారో ఆ ఎలక్షన్స్ టైంలో వీళ్ళకి వచ్చినవో లేదో అందినవో లేదో, వాళ్ళు తప్పు చేస్తే అధికారులు తప్పు చేసింటారు. దీనిలో లబ్ధిదారులు కాదు తప్పు చేసినట్టు. అసలు లబ్ధిదారులకు పరికరం ఇచ్చినప్పుడే వీళ్ళు ₹1,00,000 రిలీజ్ చేయాలి అధికారులు. డాటా అందుకే డాటా మొత్తం కలెక్టర్ దగ్గరనే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉండదు. మన వాళ్ళ దగ్గర ఉంటుందా? హైదరాబాద్లో ఉన్న మనమే ఒకటి కొన్నాక వారం రోజుల తర్వాత దాని రిసిప్ట్ దొరకదు. షర్టు కొన్నాం అనుకో షాప్లో, దాన్ని ఎక్స్చేంజ్ టైం 10 రోజులు ఉంటుంది. మనకు చిన్నగా అయితేనో, కలర్ పోతేనో, ముడత పడితేనో, పెద్దగా అయితేనో ఏదైనా చేద్దామంటే రిసిప్ట్ దొరకదు. మనం డబ్బులు పెట్టి మన సొంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్న షర్టు ఎక్స్చేంజ్ చేద్దామంటే రిసిప్ట్ దొరకదు. షాపుకి పోతే రిసిప్ట్ పట్టుకరాపో అంటాడు. మా దగ్గర ఉన్న గ్యారంటీ ఏముంది, రిసిప్ట్ పట్టుకరాపో అంటే మన వాళ్ళు అంటారు, అన్న ఈ కవర్ మీదే కదన్నా, కవర్ మీదనే తెచ్చినామంటే కవర్లు మస్తుంటే రిసిప్ట్ పట్టుకరాపో అంటాడు. మళ్ళీ ఇవి గవర్నమెంట్ డబ్బులు. ఆ లొల్లిలా ఎలక్షన్ లొల్లిలా ఏవి ఎక్కడ కొన్నారో, ఏ షోరూంలో కొన్నారో, ఏ సామ్లో కొన్నారో, ఏమైందో ఏం కథనో. ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత దగ్గర సంవత్సరం పైన మనకి ఎలక్షన్ నవంబర్లో జరిగింది. ఈ బీసీ బంధు అదంతా కూడా అంతకన్నా ఎలక్షన్ కూడా ముందు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు ఇచ్చారు. అంటే దగ్గర సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నర తర్వాత వీళ్ళకి రిసిప్ట్లు కావాలంట. ఇది సతాయించడం కాదా? వాళ్ళను లబ్ధిదారులను సతాయించడము, లేకపోతే అసలు మీరు ఎవరిని దొంగలుగా అనుమానిస్తున్నారు అనేది ఒకటి క్లారిటీ రావాలి. లబ్ధిదారులు అయితే కలెక్టర్ ఆఫీస్కి పోయి దొంగతనంగా ₹1,00,000 తీసుకునే అవకాశం లేదు. కలెక్టర్లు ఇస్తేనే తీసుకుంటారు. అది కూడా బ్యాంక్ త్రూ చెక్.
బ్యాంకులో వాళ్ళు ఇస్తేనే బ్యాంకు వస్తాయి, అకౌంట్ నెంబర్ తీసుకొని బ్యాంకులో వేస్తారు, లేకపోతే వీళ్ళు షోరూమ్కి ఇస్తారు, అంతే కదా. ఇస్తే బీసీ లబ్ధిదారులకు ఇస్తారు కలెక్టర్ నుంచి డబ్బులు, లేకపోతే డైరెక్ట్గా షోరూమ్కి ఇస్తారు. ఏ షోరూమ్ నుంచి కొన్నారు? నేను పలానా బజాజ్ షోరూమ్ నుంచి పలానా కొన్నా, బజాజ్ షోరూమ్కి ఇస్తారు, ఇంకో షోరూమ్కి ఇస్తారు. లెక్కలు మొత్తం ప్రభుత్వం దగ్గర ఉండగా ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇచ్చి అడిబడి టెన్షన్ పెడుతున్నారు. నాకు కొంతమంది ఫోన్ చేసిండ్రు, ఇవి ఏడికెళ్ళి తీసుకురావాలన్నా, మనతో సంవత్సరాల కింద ఉన్న బట్టలే దొరకవు, మనతోన కొన్న బట్టలే మనం వేసుకుంటామో వేసుకోమో, అవి ఉంటావో ఉండవో ఏమైతే తెలియదు. ఇప్పుడు రిసిప్ట్లు తీసుకురామంటే ఏడికెళ్ళి పట్టుకురావాలి, రిసిప్ట్లు లేవు. ఆ మిషనరీ ఏమి ఇచ్చిందో ఏం రాలేదో, ఆ మిషనరీ అప్పుడు ఉన్నదేందో లేనిదేందో, కానీ ఇప్పుడు ఆ మిషనరీ చూపాలి, ఫోటోలు కావాలి, వచ్చి మేము చూస్తామంటే, అంటే దీనిలో అధికారులు కదా, మీరు చేయాల్సింది మీ చేతిలో ఉంది పవర్, మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో ఉంది. పోయి అధికారులు అడగండి, కలెక్టర్ ఆఫీస్ నుంచి మీరు రిపోర్ట్ తీసుకోండి, చిటికేలా ఇచ్చేస్తారు కదా వాళ్ళు. ఏం కొన్నారు ఏం కొనలేదు, ఓలే లేకపోతే వాళ్ళ దగ్గర యూనిట్ లేదనుకో, ఇప్పుడు ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? వాళ్ళను అరెస్ట్ చేసి లోపల పడేస్తారా? వాళ్ళ దగ్గర యూనిట్ లేదు, నడవలేదు, సంవత్సరం అయింది, 6 నెలలు చూస్తారు, ఏముంటుంది దందా నడవలేదు, బాగాలేదు, లేకపోతే మనిషి జీవితమే మారిపోయి ఉండొచ్చు, మనిషి ఉల్టా పల్టా అయి ఉండొచ్చు, ఇది వద్దురా బాబు ఎంతో కొంత తీసుకోండి, ఎవడో లబ్ధారు ఇంకోరు ఉనుకుపోయి ఉండొచ్చు, ఏమైనా జరుగుండొచ్చు, ఏమైనా జరుగుండొచ్చు. కానీ ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఆ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు నోటీసులు ఇచ్చి వాళ్ళని భయభ్రాంతకు గురి చేస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.